అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో సులభ పద్ధతిలో సుండిపిండి ఆర్గానిక్ సోప్ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఈ సోప్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అలాగే మనం ఎటువంటి కెమికల్ ప్రాసెస్ చేయకుండానే ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకుందామండి. నేను చేస్తుంది అయితే సుండిపిండితో సోప్ అనమాట. చాలా మంచిదండి. మనం 1 ఇయర్ బేబీ నుంచి మనం పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయవచ్చు అనమాట. ముందుగా పెసరపప్పు అనేది ఉంటుంది కదా, అదైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. పెసరపిండి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. నేను చెప్పేది అయితే ఒక అర కేజీ సోప్కి. ఇప్పుడు ఈ విధంగా పెసరపప్పు అనేది 3 స్పూన్లు తీసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అండి, అదే వరిపిండి అనేది యాడ్ చేయాలి. ఇందులో ఎర్ర కందిపప్పుతో చేసిన పొడి 1 టేబుల్ స్పూను, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి అనేది కూడా యాడ్ చేయాలన్నమాట. నేను ఈ విధంగా ఆరెంజ్ని పీల్ ఉంటుంది కదా, అది డ్రైగా అయిన తర్వాత ఈ విధంగా పలుకులుగానే గ్రైండ్ చేశాను. ఎందుకంటే స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి. అలాగే రోజ్ ఫ్లవర్ని కూడా ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత నేను పొడి పట్టాను అనమాట. అది కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మనం ఆర్గానిక్ పసుపు అనేది ఉంటుంది కదా, అదనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసి మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్ని పిండిల్ని కలిపేసుకోవాలన్నమాట. అంటే సుండిపిండి అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ సుండిపిండి తయారు చేసే విధానంలో నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మీరు అన్ని పిండిలు కరెక్ట్గా యాడ్ చేసుకోండి. అలాగే రోజ్ ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశాను కదా, డ్రై రోజ్ ఫ్లవర్స్, అవి వచ్చేసి నాటు గులాబీ పూలే యాడ్ చేయాలన్నమాట. అవైతేనే మనకి ఫేస్కి చాలా మంచి గ్లోని ఇస్తాయి. అలాగే ఈ విధంగా అన్నిటినీ కలుపుకొని ఆ సువాసన వస్తుంది కదా. ఇప్పుడు సుండిపిండి అనేది తయారైపోయింది. మనకి ఇప్పుడు సోప్ బేస్ అనేది ఎక్కడైనా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ సోప్ బేస్తో ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. నేను ఎటువంటి కెమికల్ అనేది యూజ్ చేయట్లేదు. సోప్ బేస్ అనేది కూడా చాలా న్యాచురల్గానే తయారైందనమాట. ఈ సోప్ బేస్ని దీంట్లో ఆల్రెడీ గ్లిజరిన్ ఉంటుంది, అలాగే ఆయిల్ కన్సిస్టెన్సీ ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడు ఈ సోప్ బేస్ని మనకి కావాల్సిన సైజులో క్యూబ్లా కట్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అవ్వడానికి సహాయపడుతుంది అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సోప్ బేస్ని మనకి కావాల్సిన సైజులో నేను కట్ చేస్తున్నాను. ఈ సోప్ బేస్కి వచ్చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సోప్ బేస్ని మనం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో క్యూబ్స్ అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది. సోప్ బేస్ అనేది ఎక్కువ మెల్ట్ అవ్వడానికి టైం ఏం పట్టదు, టైంలో ఈజీగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ఏదైనా లోతాటి గిన్నెలో తీసుకొని మనం ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది తయారు చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నేను కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే స్కిన్ అనేది డ్రై అయిపోకుండా స్మూత్నెస్ కోసం బాగుంటుంది అనమాట సోప్ అనేది. ఇప్పుడు ఇలాంటి కడాయిలో కొంచెం వాటర్ పోసి ఆల్రెడీ హీట్ అయిపోయిన తర్వాత మనం సోప్ బేస్ని క్యూబ్స్ కట్ చేసాం కదా, ఆ గిన్నె అనేది పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సోప్ బేస్ అనేది మెల్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి మనం సోప్ బేస్ని మెల్ట్ చేస్తే దాని లోపల ఉన్న కన్సిస్టెన్సీ అంతా స్టిక్కీగా అయిపోతుంది. సో ఈ విధంగా సోప్ బేస్ అనేది మెల్ట్ చేసుకోవాలన్నమాట. మనకి సోప్ బేస్ ఒకసారి కరగడం మొదలుపెట్టిందంటే త్వరగా కరిగిపోతుంది. అలా అని ఓవర్గా హై ఫ్లేమ్లో పెట్టేసి కరిగించొద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా కరిగించుకోండి. చూడండి కరగడం అనేది స్టార్ట్ అయిపోయింది. మినిమం 5 to 10 మినిట్స్లోనే సోప్ బేస్ అనేది కరిగిపోతుంది అనమాట. ఈ సోప్ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చండి. ఇందులో మనం ఎటువంటి కెమికల్ యూజ్ చేయట్లేదు కాబట్టి కిడ్స్కి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఆర్గానిక్ సోప్ లాంటిది. మనం అందులో సుండిపిండి తప్ప మరి ఏమీ యూజ్ చేయట్లేదు. అలాగే సోప్ బేస్ అనేది కూడా న్యాచురల్ సోప్ బేస్ అనమాట. ఇందులో కూడా ఎక్కువగా ఏమీ కెమికల్ ప్రాసెస్ జరిగిన సోప్ కాదనమాట. చూడండి సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా సుండిపిండి అనేది, అది యాడ్ చేసి జస్ట్ 2-3 మినిట్స్ వేడైతే సరిపోతుంది. దీన్నే మరిగించడం అలాంటివి ఏమీ చేయొద్దు. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సోప్ బేస్ని కరిగిపోయిన తర్వాత మంటని లోలో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సుండిపిండి అనేది యాడ్ చేద్దాం. సుండిపిండి యాడ్ చేసి ఈ సోప్ బేస్ని బాగా కలుపుకొని వేడివేడి తీసుకెళ్ళి మౌల్స్లో యాడ్ చేయాలన్నమాట.
ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర మోల్డ్స్ లేవనుకోండి, ఏదైనా ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, వాటికి ఆయిల్ అప్లై చేసి మనం ఈ తయారు చేసి పెట్టుకున్న సోపు అనేది యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 2-3 అవర్స్లోనే పూర్తిగా ఆరిపోతుంది. చాలా బాగుంటుందండి. అలాగే సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ విజిట్ చేసి మరెన్నో వీడియోలని చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు సోప్ బేస్ కరిగిపోయిన తర్వాత సుండిపిండి యాడ్ చేసి మొత్తంగా ఎక్కడ ఉండలు కట్టకుండా, అలాగే ఎక్కడ అతుక్కుపోకుండా జస్ట్ 2 మినిట్స్ ఉంచి కట్టేసుకుంటే సరిపోతుంది. అలా అని మరిగించొద్దు. చూడండి, ఈ విధంగా వేడెక్కిన తర్వాత కట్టేస్తే సరిపోతుంది. సోప్ బేస్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇలా వేడిగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి మనం మోల్డ్స్లో యాడ్ చేయాలండి. మీరు వేడి తగ్గిన తర్వాత మోల్డ్స్లో యాడ్ చేశారంటే అది గడ్డగట్టిపోతుంది. సో అందుకని వేడి తీసుకొచ్చి ఇట్లాంటి సిలికాన్ మోల్డ్స్ ఏవైనా అవైలబుల్గా ఉంటే వాటిలో యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి. సో ఈ విధంగా మన సోప్ మోల్డ్లోకి యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఒకవేళ మీ దగ్గర సోప్ మోల్డ్స్ లేవనుకోండి, ఏదైనా ఆయిల్ అప్లై చేసి బౌల్లో వీటిని యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా అన్నిటినీ వేడివేడిగా ఉన్న గిన్నె తీసుకొచ్చి మనం ఆ సోప్ మోల్డ్స్లో యాడ్ చేయడమేనండి. ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆర్గానిక్ సుండిపిండి సోప్ అండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే చాలా టైం ఏం తీసుకోదు. సింపుల్గా మన దగ్గర ఈ సుండిపిండి అనేది ఉంటే, అలాగే ఈ సోప్ బేస్ అనేది ఉంటే 10-15 మినిట్స్లో మనం ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ సోప్ మోల్డ్లోకి యాడ్ చేసి 1 అవర్ ఆర్ 2 అవర్స్లోనే మనకి సోప్ అనేది రెడీ అయిపోతుందండి. ఏ సోప్ అయినా మనం వాడితేనే రిజల్ట్ తెలుస్తుంది. వాడిన 1 రోజు 2 రోజులకే మనకి అమ్మంటే రిజల్ట్ తెలియదు అనమాట. సో ఇది మినిమం మనం వాడుతుంటే 1-2 మంత్స్లో దాని రిజల్ట్ అనేది తెలుస్తుందండి. చూడండి, ఓవరాల్గా సోప్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా సోపులన్నిటిని రెడీ చేసుకోవచ్చు అనమాట. మీకు మాత్రం ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. చూడండి, చక్కగా డిజైన్గా అన్ని రకాల సోపులు అనేవి వచ్చాయి. నేను తీసుకున్న సోప్ బేస్ వచ్చి 1/2 kg వరకు తీసుకున్నాను. దానికి 6 సోప్స్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట. అలాగే ఈ 1/2 kg సోప్కి నేను చెప్పిన విధంగా పిండిలు అనేవి యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు పిండి అంటే సుండి పిండి ఎక్కువగా యాడ్ చేశారనుకోండి, సోప్ అనేది బ్రేక్ అయిపోయి స్మూత్నెస్ రాదనమాట. సో అందుకనే పిండి అనేది చూసి యాడ్ చేయాలి. ఈ విధంగా సుండి పిండిని పర్ఫెక్ట్గా 1/2 kgకి ఎంతెంత యాడ్ చేయాలో నా వీడియో చూసేసి యాడ్ చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ బిలో.